పిఐడి గురించి తెలుసుకుందాం. అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. ఇప్పుడు మనం ఎలాంటి వాళ్ళల్లో ఈ పిఐడి అనేది చూస్తాం. ఎర్లీ ఏజ్ ఆఫ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఉన్న వాళ్ళు, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, ఈవెన్ పువర్ హైజీన్ మెయింటైన్ చేస్తే, అండ్ ఫ్రీక్వెంట్ వెజైనల్ డౌచింగ్ ఉన్న వాళ్ళు, అండ్ పోస్ట్ అబార్షన్, ఈవెన్ అబార్షన్ తర్వాత కూడా కొంతమందిలో పిఐడి చూస్తుంది. సో మనకి ఎలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతారు? అబ్నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్ ఉంటుంది, కొంతమందికి ఇచ్చింగ్ అండ్ ఈవెన్ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటుంది, లైక్ ఇంటర్మిటెంట్ స్పాటింగ్ అండ్ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్, అంటే భార్యాభర్త కలిసిన తర్వాత బ్లీడింగ్ ఉండడం, డిస్యూరియా, లైక్ యూరిన్కి వెళ్ళేటప్పుడు మంట ఉండడం. సో మనం ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటి? నార్మల్ వైట్ డిశ్చార్జ్ ఎలా ఉంటుంది, అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ ఎలా ఉంటుంది. నార్మల్ వైట్ డిశ్చార్జ్ మిల్కీ వైట్ అండ్ నాన్ స్టిక్కీ అండ్ నో స్మెల్ ఏముండదు. బట్ అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ అనేది ఖచ్చితంగా ఫౌల్ స్మెల్లింగ్ ఉంటుంది అండ్ స్టిక్కీ ఉంటుంది అండ్ చేంజ్ ఇన్ కలర్, లైక్ పస్ లాగా yellow కలర్ ఆర్ గ్రీన్ కలర్ ఆర్ ఈవెన్ పెరుగులాగా కర్డీ వైట్ అండ్ గ్రే కలర్. ఇలాంటి ఏమన్నా మీరు చూస్తే కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్. అండ్ ఈవెన్ ఇది తెలుసుకోవడానికి ఒక జస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయండి. జస్ట్ ఇన్ఫెక్షన్ రేట్ ఎంత ఉంది అని చూసుకోవడానికి. బట్ యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఉండొచ్చు, బికాస్ క్రాస్ ఇన్ఫెక్షన్ అనేది అవుతూ ఉంటుంది. వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉంటే యూరిన్, యూరిన్ ఉంటే వెజైనల్ ఇన్ఫెక్షన్. సో యూరిన్ ఎగ్జామినేషన్కి కూడా పంపిస్తాం. బట్ రిపీటెడ్గా ఈ ఇన్ఫెక్షన్ మీరు ఫేస్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వీల్ సెండ్ అ వెజైనల్ స్వాబ్ ఫర్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ. దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది? ఏ ఆర్గానిజం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది అనేది తెలుస్తుంది. లైక్ బ్యాక్టీరియానా, వైరస్సా, ఫంగసా అనేది తెలుస్తుంది. దీన్ని బట్టి బేస్డ్ ఆన్ ద రిపోర్ట్స్ మనం బేసిక్ మెడికేషన్స్ ఇస్తే సరిపోతుంది.